తెలుగు నేల రాజకీయాల్లో సరికొత్త చరిత్ర మొదలు కాబోతోంది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలందుకోవడానికి రంగం సిద్ధమైంది. ఆమె ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం కానున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ పదవితో పాటు స్టార్ క్యాంపెయినర్గా పగ్గాలు కూడా ఆమెకు కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే తెలుగు రాజకీయాల్లో ఓ ప్రధాన పార్టీ పగ్గాలు చేపట్టిన తొలి మహిళా నేతగా చరిత్రకెక్కుతారు. వైఎస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ పనిచేసినా అది క్రియాశీల పదవి కాదు. కొడుకు చెప్పు చేతుల్లో నడుచుకున్న విజయమ్మను ఏపీ ప్రజలు పట్టించుకోకుండా ఎన్నికల్లో ఓడించారు కూడా. ఏపీ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో హల్చల్ చేసిన షర్మిల మాత్రం తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఓ జాతీయ పార్టీలో కీలక పదవి చేపట్టబోతున్న రాజన్న బిడ్డ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఏపీలో దిగ్గజాలైన మహిళా నేతలు చాలా మంది ఉన్నప్పటికీ పార్టీలకు నాయకత్వం వహించిన వాళ్లు లేరు. కల్వకుంట్ల కవిత, నందమూరి లక్ష్మీపార్వతి, విజయశాంతి, భూమా శోభా నాగిరెడ్డి, పరిటాల సునీత, రేణుకా చౌదరి వంటి నాయకురాళ్లు ఉన్నా వాళ్ల పార్టీల అగ్రనాయకులందరూ పురుషులే. ఈ నేపథ్యంలో షర్మిల ఓ ప్రధాన పార్టీ బాధ్యతలు చేపడుతున్నారు. అంతిమ దశలో ఉన్న ఏపీ కాంగ్రెస్కు ఆమె జవసత్వాలు అందిస్తారని అధిష్టానం గంపెడు ఆశలు పెట్టుకుంది. సొంత అన్న జగన్పై ఆమె ఎలా తలపడతారు? కాంగ్రెస్ కేడర్ను ఎలా నడిపిస్తారు? ఏపీ ప్రజలను ఎలా ఆకట్టుకుంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ ఎన్నికలు సమాధానం చెప్పనున్నాయి. ప్రస్తుతం దక్షిణ భారత రాష్ట్రాల్లో ఏ పార్టీలోనూ మహిళలు నాయకత్వ శ్రేణిలో లేరు. జయలలితతోనే మహిళా నేతల హవా అంతరించింది. ఆమె నెచ్చెలి శశికళ రంగంలోకి దిగిన అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలతో అన్నాడీఎంకే కుక్కలు చింపిన విస్తరలా తయారైంది. కరుణానిధి కూతురు కనిమొళి కూడా అవినీతి ఆరోపణల్లో చిక్కుకొని కనుమరుగయ్యారు. జయలలితకు ముందుగా సీఎంగా పనిచేసిన ఎంజీఆర్ భార్య విఎన్ జానకి మెరుపులా మెరిసి మాయమయ్యారు. దక్షిణాదిలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన ఆమె ఆ పదవిలో ఉన్నది కేవలం 23 రోజులే. దేశంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి సినీ నటి రికార్డు కూడా ఆమెదే కావడం గమనార్హం. తర్వాత జయలలిత సీఎం అయ్యారు. ఉత్తర భారతంలో మాయావతి, మమతా బెనర్జీ, రుబ్రీదేవి, షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే సింధియా తదితరులు ముఖ్యమంత్రి పీఠాలకు లేడీ కళ తెప్పించారు. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో ఒక్క జయలలిత మాత్రమే ఆ స్థాయి నాయకురాలు. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలు మహిళలకు నామకేవాస్తేగా సీట్లు, పోస్టులు ఇస్తున్నాయి. కీలక పదవులకు బంధుత్వాలు, అశ్రిత పక్షపాతమే ప్రాతిపదికగా మారింది. వ్యక్తిగతంగా తమకంటూ ఓ ఇమేజ్ ఉన్నప్పటికీ అగ్రనాయకులంతా పురుషులే కావడంతో అణిగిమరిగి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. షర్మిల కూడా రాజకీయ వారసత్వం నుంచి వచ్చిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అంతో ఇంతో కేడర్ సంపాదించుకున్నారు. అరెస్టులు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ పోటీ చేసి 1-2 సీట్లు వచ్చేవన్న అంచనాలు కూడా వెలువడ్డాయి. అంత కష్టపడి నిర్మించిన పార్టీని నట్టేట ముంచి కొత్త ఆశలతో ఏపీలోకి అడుగుపెడుతున్న షర్మిలను ఏపీ ప్రజలు విశ్వసిస్తారా? ఒక పక్క అన్నతో, మరొక పక్క బలమైన టీడీపీతో ఆమె ధీటుగా తలపడగలరా? ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా అన్న వదిలిన బాణం కేసీఆర్ వదిలిన బాణమని నిందలు మూటగట్టుకున్న షర్మిల ఓ జాతీయ పార్టీ నాయకురాలిగా మారబోతుండడం ఆహ్వానించాల్సిన పరిణామం.